చాలా తినేసినాయి ఇప్పటికి. నూనె గురించి అవుతుంది అనేసి పెట్టింటిమి, కానీ పిచ్చుకొని తింటాయి అనేసి ఇక వదిలేసినాం వాటి కూడా. మన మధ్య ఒక 30 గ్రాముల పక్షి బతకలేకపోతే మనం ఏం అభివృద్ధి సాధించినట్టు అని సమాజాన్ని నిలదీస్తాడు పక్షిరాజు. రోబో 2.0 సినిమాలోని ఈ డైలాగ్ మనం విని వదిలేశాం. కానీ సంగారెడ్డి జిల్లాకు చెందిన సునీత ఆ మాటను బాగా మనసుకు తీసుకున్నట్టుంది. అందుకే కష్టపడి పెంచిన తన పంటను కోతకు వచ్చినా కోయకుండా వాటి కోసమే వదిలేసింది. అసలే ఎండాకాలం, నీళ్లు లేకపోతే మనమే అల్లాడిపోతాం. అన్ని వసతులు ఉన్నా మన పరిస్థితులే ఇలా ఉంటే పాపం జంతువులు, పక్షుల పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? మనిషి స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేస్తుంటే పన్నెత్తి మాట్లాడలేని పక్షులు అంతరించిపోతున్నాయి. వాటికి తిండి గింజలు దొరకడం కూడా చాలా కష్టమైపోతుంది. అందుకే ఓ మనసున్న రైతు సునీత కోతకొచ్చిన తన పంటని పక్షులకు మేతగా వదిలేసింది. 8 గుంటల్లో అంటే 8000 చదరపు అడుగుల్లో ఉన్న తన పంటను ఈ ఏడాదికి గాను పక్షులకే అంకితం ఇచ్చేసి మానవత్వాన్ని చాటి పక్షి రాణిగా నిలిచింది. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన గొల్ల సునీత అనే యువ రైతు పక్షులపై తనకున్న ప్రేమతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. తనకున్న 28 గుంటల భూమిలో 20 గుంటల్లో శనగ పంటను వేసిన ఆమె మిగిలిన 8 గుంటల్లో నల్ల కుసుమను పంటను వేశారు. అయితే నల్ల కుసుమ పంట చేతికి వచ్చే సమయానికి రామచిలుకలు, పిచ్చుకలు, పావురాలు తదితర పక్షులన్నీ వాటికి ఇష్టమైన నల్ల కుసుమలను తింటూ ఆకలి తెచ్చుకున్నాయి. ఇది గమనించిన సునీత పక్షులపై ఉన్న ప్రేమతో పంటను మొత్తం వదిలేయాలని డిసైడ్ అయిపోయింది. నూనె గురించి అవుతుంది అనేసి పెట్టింటిమి, కానీ పిచ్చుకొని తింటాయి అనేసి ఇక వదిలేసినాం వాటి గురించి. అటు తినేటప్పుడు చూసినా కావాలి బొమ్మన్నారు, కానీ వాటికి కూడా పానమే కదా, అవైనా తిని మంచిగా ఉంటాయి కదా అనేసి వదిలేసినాం. చాలా తినేసినాయి ఇప్పటికి, వాటికి కూడా పానమే కదా. ఇక్కడ చుట్టుపక్కల ఎవరు కూడా పెట్టలేరు నల్ల కుసుమ, మేమే పెట్టినాం. ఉదయం సాయంత్రం రామచిలుకలు, వివిధ పక్షులన్నీ కూడా నల్ల కుసుమలను తింటూ ఆనందిస్తున్నాయి. పొలం చుట్టుపక్కల చెట్లతో పాటు 3 బోరుబావులు ఉండటంతో పక్షుల ఆకలి తీర్చుకున్న తర్వాత బోరుబావుల దగ్గర పిచ్చుకలు నీటిని సేవిస్తున్నాయి. పక్షుల ఆకలి తీర్చడం సంతోషాన్ని కలిగించిందని అన్నారు సునీత. పక్షులకు ఆహారమైన ఆ పొలం చుట్టూ 3 బోరుబావులు, దట్టమైన చెట్లు ఉండటంతో ఇక్కడ ఆకలి తీర్చుకొని అక్కడికి వెళ్ళి నీటిని సేవిస్తూ ఉంటాయి. నల్ల పూసల పంటతో పాటు శనగ పంట మధ్యలో వేసిన జొన్న పంటను కూడా వదిలేయటంతో ఆమెను పక్షిరాణి సునీతగా గ్రామస్తులు పిలుస్తున్నారు. మూగ జీవాల ప్రేమికులు, పక్షి ప్రేమికులు ఆమెపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఈ వార్త కాస్త రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతోంది.